ఇప్పుడు ప్రతి పథకానికి తిరగాల్సి వస్తుంది కదా, అవును అప్పుడు ఆ అవును సిస్టమ్ లేదు కదా. అవును ప్రాక్టికల్లీ కొన్ని కొన్ని నడుస్తుంటాయి. కాకపోతే ఓవరాల్గా ఏంటంటే అన్ని ఇచ్చినోడిని ఓడగొట్టిన తర్వాత ఇస్తే ఏంటి ఇవ్వకపోతే ఏంటి అనేటటువంటి ధైర్యంతోనే ఉన్నారు వీళ్ళు. కానీ ఒకటిసారి ఇక్కడ నాకు జనరల్ గా ఒక డౌట్, అంటే ఒక కోణంలో అది ఎంతవరకు కరెక్టో తెలీదు. గతంలో అంటే ఈ ఎగ్జాంపుల్ గ్రామీణ సడక్ యోజన చూసుకుంటే ఇప్పుడు 608 రహదారులకి కేంద్రం మంజూరు చేసింది, అది కూడా మన రాష్ట్రానికి అనేది. దాదాపుగా ఓవరాల్ గా చూసుకుంటే 62,000 కిలోమీటర్లు ఎంతో రాసుకొచ్చారు. గతంలో జగన్ మీద ఉన్న మెయిన్ ఆరోపణ ఏంటి? రోడ్లు వేయలేదు, రోడ్లు వదిలేశాడు, లాస్ట్లో వేసాడు అనుకోండి, మొదటి నుంచి రోడ్లు వేయలేదు, కంప్లీట్ గా సంక్షేమానికే పెట్టేశాడని. ఇప్పుడు స్టార్టింగే ఇది కేంద్ర భాగస్వామ్యంతో గ్రామీణ సడక్ యోజన అంటే ఇప్పుడు రోడ్లు పడబోతున్నాయంటే అప్పుడు జగన్ ఉన్నప్పుడు కూడా ఈ పథకం ఉంది, అప్పుడు మనకు రాలేదా, లేదా వస్తే ఆ నిధులను సంక్షేమం వైపు మళ్లించుకున్నారా? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ సడక్ యోజనలో భాగంగా రోడ్లు వేసి ఇప్పుడు ప్రభుత్వం తన క్రెడిట్ లో వేసుకుంటుందా? ఏం జరుగుతుంది? బేసిక్గా గ్రామీణ సడక్ యోజన ఏ ఏడాది ఆగల, ప్రతి ఏడాది రోడ్లు వేస్తూనే వచ్చారు. అప్పుడు కూడా ఇక్కడ జగన్ చేసిన వాటిని ఎప్పుడు ఫోకస్ చేయలేదు కదా. ఇప్పుడు 608 రోడ్లు స్టార్టింగ్ అయితే రోడ్లు పడలేదు కదా సార్, అది వాస్తవమే కదా. తప్పు అక్కడే. నేను అనేది ఏంటంటే అలా కాదండి, రోడ్లు గుంతలు పోడలేదు, పాడైన రోడ్లు వేయలేదు, కొత్త రోడ్లు వేయలేదు. అవును, ఇది కదా అనేది. వీటిలో ఇవాళ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ 608 రోడ్లు వేస్తున్నారని బ్యానర్ కట్టారు. అవును, ప్రతి ఏడాది 500 నుంచి 600 రోడ్లు ఇస్తానే ఉంటుంది కేంద్ర ప్రభుత్వం. ఏడాది ప్రతి ఏడాది కూడా ఇస్తానే ఉంటుంది. అలా అంటే 5 సార్లు వస్తుంది. వచ్చినాయి.